మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో గోడ పత్రిక ఆవిష్కరించారు. మే 20వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు భిక్షపతి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో సమ్మెకు సంబంధించిన గోడ పత్రికను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ తేదీన సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుతూ పెద్ద ఎత్తున కార్మికులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల సంఘం అధ్యక్షులు లోకిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బాబు, ప్రధాన కార్యదర్శి లచ్చగారి బాబు, కార్మికులు పోచయ్య, భిక్షపతి, సుధాకర్ తదితరులు ఉన్నారు. రైతులు, పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ సమ్మెలో అందరూ పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయగలరని కోరుచున్నాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో కడపత్రం అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు మే 20 దేశవ్యాప్త సమ్మెకు సిఐటి పిలుపునివ్వడం జరిగింది. పిలుపులో భాగంగా ఈరోజు ముస్తాబాద్లో పోస్టర్ ఆవిష్కరణ చేసి అదేవిధంగా అన్ని రంగాలలో పనిచేసే కార్మికులంతా సమైక్యమై పోరాడితేనే వస్తుంది కాబట్టి ఈ వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులన్నీ ప్రజలకే చెందాలని, కార్మికులకే చెందాలని, ఈ 4 కోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది.